హలో, గుడ్ మార్నింగ్. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఆ శివయ్య నిన్ను తన భక్తునిగా ఒప్పుకోడు. ఆ పరమేశ్వరుడు ఏరికోరి ఎంచుకున్న వాళ్ళు మాత్రమే ఆయన భక్తులుగా మరియు పిల్లలుగా అవుతారు. భక్తి తర్వాతనే జ్ఞానము, జ్ఞానము తర్వాతనే ఆయన పిల్లలుగా చేసుకోగలరు. ఏ కష్టం శాశ్వతం కాదు, కాకపోతే ఎవరికి వాళ్ళే వారి మనోబలంతో దాన్ని పరిష్కారం కనుక్కోవాలి. జీవితంలో ఎప్పుడూ ఊహించని సంఘటనలే ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలి తెలిపేది మాత్రం కాలమే. సద్గుణాల బలం ద్వారానే ఏ వ్యక్తి అయినా సక్సెస్ కాగలరు. కానీ వినయానికి వివేకం తోడైతే ఉన్నత శిఖరానికి చేరుకోగలరు. పుష్పం ఎంత అందంగా ఉన్నా కానీ పుష్పానికి విలువ సువాసనతోనే లభిస్తుంది. మనిషి ఎంత గొప్పవాడుగా ఉన్న వారికి గౌరవం గుణాల ద్వారానే లభిస్తుంది. ఏ వ్యక్తి అయితే స్వయంలోని లోపాలను గుర్తించరో, తెలుసుకోరో, ఆ వ్యక్తిని ఎవ్వరూ మార్చలేరు. మనిషిలో ఎన్ని లోపాలున్నా వాటిని సరిదిద్దుకోవడానికి అసలు ప్రయత్నించకపోవడమే అసలైన లోపం. ఆశ్చర్యం ఏంటంటే మనుషులు జీవితాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు, కానీ చక్కదిద్దుకోవాలని చూడడం లేదు. సరిచేసుకొని మంచిగా మారాలి. అదే జీవితం అంటే. ధ్యానము, జ్ఞానము ద్వారానే మనోబలం వస్తుంది. మనోబలం ద్వారానే మారగలరు. నీ ఎదుట నిజం మాట్లాడుతున్నారు. నీ మనసును బాధ పెట్టినా నీ వెనక గౌరవంగా మాట్లాడి నీ విలువను పెంచేవారే నీ అసలైన స్నేహితులు. అహంకారానికి ఆలోచన ఉండదు, గర్వానికి బాధ్యత ఉండదు, నిర్లక్ష్యానికి ఈ రెండూ ఉండవు. అందుకే ఈ రెండిటిని పోగొట్టుకోవడానికి జ్ఞానము మరియు మెడిటేషన్, ఏకాగ్రత అవసరం. పరీక్ష లేని జీవితానికి ఎటువంటి విలువ ఉండదు. ప్రవర్తన అనేది తెల్ల కాగితం లాంటిది. ఒకసారి దాని మీద మరక పడితే